మేడం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 మంత్స్ అవుతుంది కదా! 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పేసి అనేది. ఆ అమలు తీరు ఎలా ఉందని చెప్పేసి అనుకుంటున్నారు? అసలు ఎక్కడ కనిపిస్తుందండి అమలు తీరు? ఆహ్, ఓన్లీ ఆర్టీసీ బస్సులను పెట్టిండ్రు. అసలు ఆ మహిళల్ని మంచిగా ఉన్న మహిళల్ని కొట్టుకుని జుట్లు పట్టుకొని కొట్టుకునేంత స్టేజ్‌కి తీసుకొచ్చారు. గ్రామ స్థాయి నుంచి కూడా మహిళలెవరు గూడా ఆహ్, హ్యాపీగా లేరు. గిదెందుకు మాకు అని అంటున్నారు. మేము ఊరెళ్ళినప్పుడు గానీ ఏదైనా అడిగితే మంచిగుందా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చిందని అడిగితే, గిదెవరు ఇయ్యమన్నారమ్మా? గీ రూ. 20 టికెట్, రూ. 50 టికెట్ మేము పెట్టుకోమా? మాకు గావాల్సినయి ఇయ్యాలి గాని అని ఎవ్వరు కూడా సాటిస్ఫైడ్ లేరు. మంచిగున్నోళ్ళని కొట్టించుకునేటట్టు దానిలో ఈవెన్ ఇటు పురుషులకి ప్రాబ్లమ్ అవుతుంది, మహిళలకి ప్రాబ్లమ్ అవుతుంది. దానివల్ల అసలు పెద్ద యూజే లేదు. ఇంకా మిగిలిన పథకాలంటారా, రైతు బంధు వాళ్ళు నాట్లు వేసుకునే టైంకి మన బాబు కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్ర సమితి మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డెఫినెట్‌గా టైమ్ టు టైమ్ రైతు బంధు పడేది. కానీ ఇప్పుడు రైతు బంధు పడక చాలామంది రైతులు ఇదివరకి వాళ్ళకి ఒక హోప్ ఉంది. మాకు టైంకి మాకు పెట్టుబడి వస్తది అని. ఇప్పుడు ఆ పెట్టుబడి రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ పథకం గూడా ఇప్పుడు మహాలక్ష్మి పథకంలో గ్యాస్ ఫ్రీ అన్నారు. ఇంకోటన్నారు. ఇట్లా 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. 6 గ్యారంటీల్లో గూడా ఎవ్వరు గూడా సాటిస్ఫైడ్ లేరసలు. తప్పకుండా వ ప్రజలలో గూడా ఏదైతే వాళ్ళు మార్పు కోరుకున్నారని వాళ్ళు అనవసరంగా ప్రాపగండా జేసి ఇది జేసిండ్రో, ఇప్పుడు తప్పు జేసినామని ప్రతి ఒక్కరు రైతులు, ఆటో యూనియన్ వాళ్ళు, ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరు గూడా చాలా ఫీల్ అవుతున్నారు. విలేజ్‌లలో కరెంట్ గూడా చాలా కోతలకు గురవుతుంది. విలేజ్‌లలోనే గాదు సిటీలో గూడా. నిన్న యాక్చువల్‌గా మా ఇంట్లోనే మమ్మీ నేను ఇంటికెళ్ళగానే చెప్తున్నాను, "మమ్మీ ఇవాళ 5 సార్లు పవర్ కట్ అయింది మమ్మీ" అని పిల్లలు చెప్తున్నారు. సో పవర్ కట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా రాను రాను కూడా ఇప్పుడు పంటలకి నిన్న నేను అనుకోకుండా ఒక చోట నిలబడాల్సొచ్చింది. ఐ మీన్ వెయిట్ చేస్తున్నప్పుడు కార్ దగ్గర. సో, అక్కడున్న మహిళలు మాట్లాడుకుంటుంటే నేను కూడా జాయిన్ అయిపోయి అడిగాననమాట. "ఏమ్మా ఎలా ఉంది ఇప్పుడు? బస్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా! ఎలా ఉంది మీకు?" అంటే, మేము హ్యాపీగా లేమమ్మా. ఇదంతా పక్కన పెడితే మాకు ఊర్లలో ఇప్పుడే మాకు మంచినీళ్ళు కూడా చక్కగా రావట్లేదు. ఇప్పుడే గిట్లుందంటే ఇంక ఎండలు ముదిరినాక మా పరిస్థితి ఎట్లుంటదో ఏంటో అని చాలా బాధపడుతున్నారు. రైతులు కూడా చాలా బాధపడుతున్నారు. ఈ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కదా మేడం! నెక్స్ట్ వచ్చే ఈ లోక్సభ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? మన బీఆర్ఎస్ ప్రభుత్వం మాక్సిమం సీట్లని గెలుచుకోబోతుంది. ఎందుకు అంటే ఇదివరకి తప్పు చేశామన్న ఫీలింగ్ ప్రజలలో తప్పకుండా వచ్చింది. అద్భుతమైన లీడర్‌ని, ఒక మంచి బాపు కేసీఆర్ గారిని పోగొట్టుకున్నామని ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క వాళ్ళు ఫీల్ అవుతున్నారు. తప్పకుండా దానికి చేంజ్‌గా ఇప్పుడు లోక్సభ, పార్లమెంట్ స్థానాలలో మాక్సిమం సీట్లు మేము గెలుచుకోబోతున్నాం. ఈ మహాలక్ష్మి పథకం ఉంది కదా! మహిళలకు ఎంతవరకు వర్తిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎక్కడ వర్తిస్తదో చూడాలి. ఇంతవరకు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇన్ని రోజులైంది. ఇంతవరకు ఏదైనా పథకం ఒక బస్సు అది అది అసలు ఎవరికీ పనికిరాని పథకం. ఆ పథకం ఒకటి తీసుకొచ్చి మేము తెచ్చినాం అని చెప్తున్నారు. ఇంక మిగిలిందైతే ఇప్పుడు ప్రతి ఒక్క మహిళకు 2500 ఇస్తా అన్నారు కదా! మరి ఎవరికీ ఇవ్వలేదు. మేము కూడా మహిళలమే కదా! మాకు కూడా ఏం రావట్లేదు. నార్మల్‌గా రావాల్సిన వాళ్ళకి కూడా రావట్లేదు. అది వస్తదన్న హోప్స్ కూడా లేవు అసలు ఎవరికీ. ఈ ఫ్రీ గ్యాస్ అంటారు కదా! దాని గురించి చెప్పండి. ఇచ్చినప్పుడు చూడాలి. ఇంకా రాలేదు కదా! అసలు ఏవి అమల్లోకి రాలే. మరి ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు 100 రోజుల వరకి బాపు కేసీఆర్ గారు ఎవరు తొందరపడొద్దు, వెయిట్ చేయండి. వాళ్ళకి కూడా కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అయింది. మనం వెయిట్ చేద్దాము అని అన్నారు కాబట్టి అందరం కూడా చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం. 100 రోజులు గడిస్తే మరి మేమందరం కూడా గట్టిగా ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రతిపాదించిన ఎమ్మెల్సీలు ఉన్నారు కదా మేడం! వాళ్ళకి ఇవ్వకుండా రీసెంట్‌గా కొద్దిగా మందికి ఇచ్చారు. దాని గురించి ఇగ కనిపిస్తుంది కదా! వాళ్ళ పక్షపాతం అంతా గూడా. ఎందుకంటే బీఆర్ఎస్‌ని పూర్తిగా లేకుండా చెయ్యాలి అన్నది కాంగ్రెస్, బీజేపీ లక్ష్యం. ఇదివరకి అందరూ గూడా బీజేపీను, బీఆర్ఎస్ 2 కలిసి పనిచేస్తున్నాయన్నారు గానీ, అది ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. అసలు వాస్తవం ఏంటి అనేది. అంటే ఆ 2 పార్టీలే ఉండాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి అనే పార్టీని లేకుండా చెయ్యాలి అనేది వాళ్ళిద్దరూ 2 పార్టీలు కలిసి చేస్తున్న ఇదంతా నాటకం ఇదంతా గూడా. కావాలని చేస్తున్నా ఇది. మీరు బీజేపీకి వ్యతిరేకంగా సినిమా తీసినని చెప్పేసి అన్నారు. దాని గురించి అవును. ఇప్పుడు భీమదేవరపల్లి బ్రాంచి అని సినిమా తీశాను. అది నేను బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండడం వల్ల నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటర్‌గా బీజేపీకి నేను ఏదైనా చెయ్యాలి. నేను ఒక కార్యకర్తగా, ఒక బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలిగా, ఒక కార్యకర్తగా నేను ఏదైనా చెయ్యాలి అని ఎత్తి చూపాలి అని అనుకున్నాను. జన్‌ధన్ ఖాతా అనే ఒక ఖాతా ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి ఖాతా ఓపెన్ చేయండి 15 లక్షలు ఏస్తా అని ఒక మోడీ గారు చెప్పడం జరిగింది. బట్ ఎవరి అకౌంట్‌లోనూ డబ్బులు పడలే.
సో కొన్ని చోట్ల ఏమైంది, ఆ జన్ధన్ ఖాతాలో ఓపెన్ చేసిందల్లా అనుకోకుండా 15 లక్షలు పడడం, వాళ్ళు ఖర్చు పెట్టుకోవడం, ఇలా నిజంగా జరిగిన స్టోరీస్ కూడా మనం చూసాము. సో అలాంటి యథార్థ ఘటనను తీసుకొని నేను సినిమాగా నిర్మించడం జరిగింది. చాలా బాగా ఆదరించారు ప్రజలందరూ కూడా. ఇప్పుడు కూడా చాలా ఆదరిస్తారు, నమ్మకం ఉంది. అది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీ మారుతారని చెప్పేసి అసలు అట్లాంటిది ఏం లేదండి. పార్టీ మారాలి అన్న ఉద్దేశం ఎవ్వరికీ లేదు. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి మీద, భారత రాష్ట్ర సమితిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అమితమైన ప్రేమ, అభిమానం పార్టీ మీద ఒక అకుంఠిత దీక్ష అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒక లీడర్ నుంచి ఎమ్మెల్యే ఇట్లా మంత్రులుగా ఎదిగిన వాళ్ళే ఎవ్వరు కూడా అలాంటి పని చెయ్యరు. ఇక చేసిన వాళ్ళని ఇప్పుడు ఇదివరకు వేరే పార్టీల నుంచి అట్లా జంపింగ్ జరుగుతాయని కామన్గా అంటూ ఉంటారు అందరు. కానీ మన దాంట్లో ఉన్న వాళ్ళైతే బాపు కేసీఆర్ మీద మంచి గౌరవం, ప్రేమ, అభిమానాలతో ఒక నమ్మకంతో ఉన్నారు. మళ్ళీ ఇలాంటి లీడర్తోనే వర్క్ చేయాలి, మేము ఇలాంటి ముఖ్యమంత్రిని మేము చూసుకోవాలని ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే అలాంటి అకుంఠిత దీక్షతోనే పనిచేస్తున్నారు, ముందుకెళ్తున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మేము కొద్ది రోజులలో బీఆర్ఎస్ మొత్తం ఖాళీ చేస్తారని చెప్పేసి అన్నీ వాళ్ళ అపోహలు, పగటి కళలు, అంతే. అంతకుమించి ఇంకేం చెప్పలేను నేను. ఖాళీ అనేది అసలు జరగని పని. రైతు బంధు విషయంలో కూడా రైతు బంధు రాలేదని చెప్పేసి అంటే చెప్పుతో కొడతా అని చెప్పేసి ఇలాంటి వాక్యాలు. మరి ఇప్పుడు రైతులందరూ కూడా ఏ చెప్పుతో కొడతారో, ఏ చెప్పు ఇమ్మంటారో రాని పిలుస్తున్నారు. ఎందుకంటే అది వాళ్ళకున్న విఘ్నత. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మార్పు రావాలి అని ఏదో అభిమానంతో ఇన్నిసార్లు ఓడించినాం కదా, ఒకసారి గెలిపిద్దామని దీనికోసము గెలిపించారు. ఇప్పుడు వాళ్ళు వేసిన ఓటుతోనే వాళ్ళు చెప్పుతో కొట్టించుకుంటున్నామా అని ఫీల్ అవుతున్నారు రైతులందరూ కూడా. అది వాళ్ళకున్న విఘ్నత, అంతే. వాళ్ళకి విఘ్నత లేదని నిరూపించుకుంటున్నారు. పరిస్థితి ఇంకా త్వరలో చూడబోతున్నారు. ఎందుకంటే కేసీఆర్ టైగర్, అసలు ఎవరికి ఎట్లా రాజకీయ చాణక్యుడు, ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలి, ఎవరికి ఏం చేయాలి అని తప్పకుండా మా బాపు రాక కోసం మేమందరం కూడా 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నాము. మాకు ఇప్పుడున్న శక్తికి 1000 రెట్ల శక్తి బాపు కేసీఆర్ని చూస్తే వస్తుంది. త్వరలోనే ఇదే తెలంగాణ భవన్లో అడుగు పెట్టబోతున్నారు. ఇక్కడ నుంచే మళ్ళీ ఫైట్ స్టార్ట్ అవ్వబోతుంది. త్వరలోనే మా బాపుని మళ్ళీ ముఖ్యమంత్రిగా మేము చూసుకోబోతున్నాం. అది మా నమ్మకం. బయట వస్తున్న కొన్ని వార్తల ప్రకారం ఏంటంటే ఇప్పుడు 6 నెలల్లో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి అంటున్నారు. అదే చెప్తున్నాను కదా, త్వరలో మా బాపుని మేము మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి అనేది మా అందరి అకుంఠిత దీక్ష. 6 నెలల్లో ఎలా వస్తుంది? 6 నెలల 1 year 2 years అది మేము టైం చెప్పలేము, కానీ తప్పకుండా మేము అనుకున్నది సాధిస్తాం. ప్రజలందరూ కూడా అదే మేము తప్పు చేశామనే ఫీలింగ్లోనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నిన్న ఒక వీడియో రిలీజ్ అయింది, మీరు కూడా చూసే ఉంటారు. మహిళలందరూ కూడా మళ్ళీ బై ఎలక్షన్స్ పెడితే డెఫినెట్గా మళ్ళీ కేసీఆర్ గారే గెలుస్తారు అనే ఒక నినాదం నార్మల్ పీపుల్ నుంచి వచ్చింది. అదే నినాదం బలపడుతుంది. తప్పకుండా మళ్ళీ మా బాపుని మేము ముఖ్యమంత్రిగా చూస్తున్నాం, అందరూ కూడా చూస్తారు. నా పేరు డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్. నేను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలిని, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిని, సినీ నటిగా, ప్రొడ్యూసర్గా కూడా నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ.